चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां आवह जातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामस्वं पुरुषानहम् अश्वपूर्वां रथमद्यां हस्तिनादप्रबोधिनीम्। బుజ్జమ్మ గారు, ఈ కొబ్బరికాయ కొట్టి ప్రచారం మొదలు పెట్టండి. నరదృష్టి పోతుంది. అలాగే పూజారి గారు. పూజారి గారు, ఆ అమ్మవారే మీ ద్వారా మా అత్తయ్య గారిని ఆశీర్వదించేశారు. ఇక వారి విజయం తథ్యం. మొహాలు మాడిపోయున్నాయి. పూజారి గారు, ఇక వారి పూజ చేయండి. మరీ రెచ్చిపోకండి బాబు. మా ప్రచారగడం మామూలుగా ఉండదు. గెలుపు ఇటే. వీళ్ళు ఇలా పుషింగ్ ఇచ్చుకోకపోతే వేసిన నామినేషన్ ఇవాళే వెనక్కి తీసేసుకుంటారు. తప్పులేదు. మాకు ఒకరు పోటీగా నిలబడి చిత్తుగా ఓడారని ఉండాలి కదా. ఇలాగే క్యారీ ఆన్. అత్తయ్య గారు, పదండి. అలాగేనమ్మా. ఇటివ్వండి అమ్మా. శృతి, వచ్చారంటే మనశ్శాంతి లేకుండా చేస్తారు. రాబోయేది మన టైమే కనకం గారు. యునో కూల్. अश्वपूर्वां रथमद्यां हस्तिनादप्रबोधिनीं श्रीं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषतां तां सोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मवर्णां तामिहोपह्वये श्रियम्। డాడ్, కొబ్బరికాయ తీసుకున్నావా? వాళ్ళకిచ్చి మనకి ఇకపోతే ఊరుకుంటానమ్మా. నేను అదే కావాలని తీసుకున్నాను. నీ చేత్తోనే కొట్టమ్మా. డబ్బులిచ్చేది నువ్వేగా. యా, బాబోయ్, కొబ్బరికాయ కూడా కుళ్ళిపోయిందే. తీసుకునే కొబ్బరికాయ కూడా చూసి తీసుకోవడం తెలీదా? పైగా అదే నాదని అడిగి తీసుకున్నానని చెప్తారు. ఇంకా మీకేం చెప్పాలి? అదే కదా, పూజారి గారు ఇచ్చిందైనా తీసుకోవాల్సింది. శుభమా అని మొదలు పెడుతుంటే కుళ్ళించేశారు. నాకేం అర్థం కావట్లేదు. లోపలేమో పూజ ముందు మనదవ్వలేదు, ఇదిలా అయ్యింది. కలిసి చేసున్నా బాగుండేది. అత్తయ్య, టెన్షన్ పడకు. ఇలాంటి సెంటిమెంట్స్ కూడా మీరు పట్టించుకుంటారా? లీవ్ ఇట్ అత్తయ్య. అసలు నువ్వే కదే చెప్పింది. పూజ ముందు చేస్తే శక్తంతా మనకే వస్తుందని అన్నది నువ్వే కదా. కలిసి చేస్తే సగం శక్తులు అడ్డుపోతాయని ఆపింది కూడా నువ్వే. మళ్ళీ ఇప్పుడు ఇలా అంటావా? అత్తయ్య, మనం నీరులా ఉండాలి. ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రంగులో కలిసిపోవాలి. సమయాన్ని, సందర్భాన్ని బట్టి మనల్ని మనం మార్చేసుకోవాలి. మన శక్తి సామర్థ్యాలనే నమ్ముకోవాలి. ఈ శక్తి గురించి మనం అస్సలు పట్టించుకోకూడదు. అవును కనకం గారు, అన్ని శక్తుల కన్నా కనకం గారి శక్తే మిన్నా. నేనే ఎక్కువ. చూపిస్తా
మీరు సూపర్ కనకం గారు. నీరు గారిపోకుండా శక్తిని పుంజుకుందాం. ఇందాక వేరేలా అన్నారుగా భూపతి గారు. మీరు కొంచెం శృతిలా పాజిటివ్ గా ఉండండి. యునో. అలాగే శ్రావణమా. ఆ సమయంలో ఇంకేం కుళ్ళినా చచ్చినా అస్సలు పట్టించుకోను. వాటిలో తన్ను తన్ని మేడం గెలుపుకే దూసుకుంటూ వచ్చేస్తా. గుడ్. ఇంకా ప్రచారం మొదలు పెడదామా? అత్తయ్య, మెయిన్ గా పేదల వర్గాన్నే టార్గెట్ చేద్దాం అత్తయ్య. వాళ్ళ మనసులు గెలుచుకుంటే మీ విజయాన్ని అక్షర కాదు కదా, దాని తల్లో జేజమ్మ దిగొచ్చినా ఆపలేదు. ఎస్, వాళ్ళ మనసుల్ని గెలిచేస్తా. అత్తయ్య అత్తయ్య, చెప్పులొద్దత్తయ్యా. పేదల్లో పేదలాగా నువ్వు కూడా వాళ్లలో కలిసిపోవాలి. అవును మేడం, సింపతి కూడా వస్తుంది. మన మనిషి అనుకుంటారు, ఓట్లు కూడా కురిపిస్తారు. ఏంటి? చెప్పులు లేకపోతేనే పేదల పల్స్ పట్టుకున్న దాన్ని గనకే నేను చెప్తున్నానత్తయ్యా. ఈ చిన్నదానికే వాళ్ళు పడిపోతారు. చెప్పులొద్దత్తయ్యా ప్లీజ్. సరే సరే, ఇక మొదలు పెడదాం. కనకం గారి నాయకత్వం, కనకం గారి నాయకత్వం. దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే, కనకం గారి నాయకత్వం. సూర్యుడి గుర్తుకే, సూర్యుడి గుర్తుకే, సూర్యుడి గుర్తుకే. నమస్కారం బుచ్చమ్మ గారు. నమస్తే నమస్తే. మేము ఎలాంటి వాళ్ళమో మీకు తెలుసు, నేను ఎలా ఉంటానో కూడా మీకు తెలుసు. చుట్టుపక్కల ఏ అన్యాయం జరిగినా న్యాయం చేసి పంపిస్తానని మీకు తెలుసు కదా. అయ్యో భలేవారే, ఎందుకు తెలీదమ్మా, మీరంటే మాకెంతో గౌరవం. అందుకే అడుగుతున్నాను. మీకోసమే మొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. నేను అధికారంలోకి వస్తే తీర్చలేని హామీలు తీర్చేలా చేస్తాను. నాణ్యమైన ఉచిత విద్యతో పాటు ఉచిత వైద్యాన్ని అందిస్తాను. నిత్యావసరాల ధరల్ని పెరగకుండా చూసుకుంటాను. తాగునీటి సమస్య రాకుండా చూస్తాను. కరెంటు కష్టాలు లేకుండా చూస్తాను. మంచి రోడ్లు లేని చోట్ల రోడ్లు వేయిస్తాను. ఇంతవరకు నేను చేయగలనమ్మా. ఇంకేం కావాలి బుజ్జమ్మ గారు? ఇప్పటిదాకా వరాలు కురిపిస్తూ గెలిపించాక కనిపించకుండా పోయే నాయకుల్ని చూసాం. మళ్ళీ మేం మోసపోం. మీ గురించి మాకు తెలుసు. మీ మీద మాకు నమ్మకం ఉందండి. మిమ్మల్నే గెలిపించుకుంటాం. మా ఓట్లన్నీ మీకేనమ్మా. చాలా సంతోషం. సూర్యుడి గుర్తుకే, సూర్యుడి గుర్తుకే, సూర్యుడి గుర్తుకే, సూర్యుడి గుర్తుకే, సూర్యుడి గుర్తుకే, సూర్యుడి గుర్తుకే. దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే, కనకం గారి నాయకత్వం. సార్ సార్ నమస్కారం. మేడం గుర్తు తెలుసు కదా, దున్నపోతు గుర్తు కోటేసి మేడం ని తప్పకుండా గెలిపించండి. మాకే ఓటేయాలి. దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే, కనకం గారి నాయకత్వం. అబ్బా అబ్బా, నడవలేకపోతున్నానే. ఒక పక్క ఎండకి కాళ్ళు కాలిపోతున్నాయి. అమ్మో, ఏవేవో గుచ్చుకుంటున్నాయి. మాకెవరికి గుచ్చుకోవట్లేదు కదత్తయ్యా. మీరు చెప్పులేసుకొని చచ్చారుగా, నా వల్ల కావట్లేదే. పోయి చెప్పులు తేండే. మీడియా కవరేజ్ పోతుంది మేడం. ఈ రక్తాన్ని కూడా మీరు లెక్క చేయకుండా నడిస్తే మీకు పేరు వస్తుంది, జనాలు కూడా పడిపోతారు. వాళ్ళేమో కానీ నేను పడిపోయేలా ఉన్నాను. కొంచెం ఊర్చుకోండి కనకం గారు. అత్తయ్య ప్లీజ్, అత్తయ్య ప్లీజ్ కమ్. నన్నిలా కమిట్ చేయించి చంపుతున్నారు కదే. సర్లే పదండి. దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే, కనకం గారి నాయకత్వం. దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే, కనకం గారి నాయకత్వం. సూర్యుడి గుర్తుకే, సూర్యుడి గుర్తుకే, సూర్యుడి గుర్తుకే. సార్ సార్ నమస్కారం. నమస్తే అండి. చూడండి, మీకోసమే రక్తాలు కారుతున్నా కాలి నడకనే వస్తున్నారు. దేనికి? మన దున్నపోతు గుర్తుకే మీరు ఓటేయాలి. నాకు అధికారం ఇచ్చారంటే మిమ్మల్ని ఒక రేంజ్ లో పెడతా.
ఇల్లు కట్టిస్తా, కార్లు ఇప్పిస్తా, మీకు ఏది కావాలంటే అది ఇస్తా. అబ్బో, అప్పుడెప్పుడో ఇదే చెప్పి గెలిచావు. ఏమిచ్చారు? పాడైపోయిన రోడ్లు కూడా వేయించలేదు, కనీసం తాగునీటి సమస్య కూడా తీర్చలేదు. అందుకే తర్వాత ఓడారు. ఈసారి అన్నీ చేస్తా, మీరు అడిగినవి కూడా ఇస్తా. తప్పకుండా మీ ఓటు నాకే వెయ్యాలి. తప్పకుండా, మీకైతే వెయ్యమండి. రారా. ఏంట ఇది? ఆదిలోనే వ్యతిరేకమా? శ్రావణమా, నన్ను పాజిటివ్ గా తీసుకోమని చెప్పి మీ డాడీ నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు చూడు. అబ్బా ఏమీ లేదండి అత్తయ్య. ముందు మీరు మాత్రం ఆ హామీలు ఇవ్వకండి. ఫస్ట్ వాళ్లలో కలిసిపోవాలత్తయ్య. అత్తయ్య, అత్తయ్య ఊడ్చేసి. నేనా? మీరేమైనా రోజు వచ్చి ఊడుస్తారా ఏంటి? కవరేజ్ వెళ్తుంది, చేసుకో అత్తయ్య. అలాగే, సరే సరే. అక్కడికి వెళ్దాం. అక్కడికి రండి రండి రండి. అయ్యో, ఈ టైంలో ఊడుస్తున్నావంటే ఆరోగ్యం బాలేదా తల్లి? లేదండి, రాత్రంతా సెల్లో సినిమా చూస్తూ పడుకున్నా. ఇప్పుడే లేచా. అవునా? ఎంత కష్టపడిపోయావమ్మా. మీ కష్టాలు తీర్చడానికేగా నేనొచ్చింది. ఒక పంచే, నువ్వు అక్కడ కూర్చొని ఇంకొక సినిమా చూస్తూ ఉండు. నేను ఈ లోపు ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టేస్తాను. మీరు చాలా మంచివారిలా ఉన్నారండి. పర్వాలేదు, నువ్వు కూర్చో, సినిమా చూడు. అది అది ఇటివ్వు. నువ్వు అక్కడ కూర్చొని సినిమా చూడు. అత్తయ్య, అక్కడ ఊడ్చేయండి. వెళ్ళండి వెళ్ళండి, ఊడ్చేయండి. ఇటురా, ఇటు. ఎస్. మేడం 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 ఇక్కడ. అమ్మా చూడండి, మీరు చూడండి. మేడం నీళ్ళు. మేడం మేడం మేడం. తల్లి, అయిపోయిందమ్మా. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ వద్దు కానీ, నన్ను మంచిదాన్ని అన్నావు కదా. ఈ ఇంట్లో నీతో పాటు ఎన్నోట్లున్నాయి? మాది పెద్ద కుటుంబం అండి, ఓ 100 ఉంటాయి. 100? 100 అంట అత్తయ్య. చూసారా, ఒక్క సేవకి ఒకేసారి 100 ఓట్లు వస్తున్నాయి. ఎందుకండి అలాగడిగారు? నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను తల్లి. మాది ఇదిగో దున్నపోతు గుర్తు. మీ ఓట్లన్నీ నాకే వేస్తారుగా. అయ్యో, మాది అనకాపల్లండి బాబు. మా ఓట్లన్నీ ఆడున్నాయి, మీకెట్లా వేస్తాం? ఆడ నిలబడండి, గుద్దించేస్తాను. ఇక్కడ టికెట్ ఇస్తే అక్కడెలా నిలబడతానే? తెలియక గొడ్డు చాకరీ చేశాను కదే. దీనికి కారణం శృతే. అత్తయ్య, ఈసారి మనం అడిగి చేద్దాం అత్తయ్య.
అలా చూడకండి, అదిగో కెమెరా కెమెరా చూస్తుంది. రండి వెళ్ళిపోదాం. దట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిదండి. వస్తాను. మేము వెళ్ళొస్తాం. పదండి, ఇటు వచ్చేయండి. పదండి కెమెరామెన్ రావయ్యా. సూర్యుడి గుర్తుకే, సూర్యుడి గుర్తుకే, సూర్యుడి గుర్తుకే, సూర్యుడి గుర్తుకే, సూర్యుడి గుర్తుకే, దున్నపోతు గుర్తుకే, కనకం గారి నాయకత్వం. సూర్యుడి గుర్తుకే, దున్నపోతు గుర్తుకే, కనకం గారి నాయకత్వం. అత్తయ్య, ఆగండి ఆగండి. అక్కడ చూడండి, దానికొక 2 ముద్దలు తినిపించారంటే పడిపోతారు. ఇది సింపులే కదండి. మీ అంత టోళ్లు పేద బిడ్డకు తినిపించారని కవరేజ్ అవుతుంది, యూజ్ కూడా అవుతుంది మేడం. కరెక్ట్ మేడం, దండిగా ఓట్లు పడతాయి. మీరు పదండి మేడం, పదండి. కెమెరా. దున్నపోతు గుర్తుకే, కనకం గారి నాయకత్వం. సూర్యుడి గుర్తుకే, సూర్యుడి గుర్తుకే. నమస్కారం తల్లి. నమస్కారం అమ్మా. మీది ఈ ఊరేనా? అవునండి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను తల్లి. అవునా, మంచిదండి. థ్యాంక్ యూ. ఒక్కతేనా? అవునండి. ఎంత ముద్దొస్తుందో. పాపా, నేను ముద్దలు పెట్టనా? ఇవ్వండి. అత్తయ్య, తినిపించండి. దా. బాగుందా? బాగుందంట. మేడం ఇంకో ముద్ద పెట్టండి, ఇంకో ముద్ద. పాప, అమ్మ నీకు నచ్చారా? నచ్చింది. మరి అమ్మకు కూడా కొంచెం తినిపించు. వీళ్ళింట్లో అన్నం తిన్నావంటే అది ఇంకా హైలైట్ అవుతుంది అత్తయ్య. తిండి. తినిపించమ్మా. తిను పాప, తినిపించమ్మా. కొంచెం తినండి అత్తయ్య. తినండి తినండి. వామ్మో, ఇది గొడ్డు కారం కలిపి తింటుందా? మండిపోతుంది. ఓసే శృతి, ఇరికించావు కదే, ఊసి కూడా చావలేను. అయ్యో, ఇంకో ముద్ద పెట్టుకోవాలి. పెట్టండి. తినండి. బాగుందా అమ్మా? చాలా చాలా బాగుంది. ఓ, మా అత్తయ్య బాగుంది అని అన్నారంటే అమృతలాగే ఉండుంటుంది. నీ పని చెప్తానుండు. మా వాళ్ళకి కొంచెం ఈ అమృతం పెడతావా తల్లి? భలేవారే, ఉండండి, అందరికీ తెస్తాను. మేడం, అంత బాగుందా? సూపర్ సూపర్. ఇదేదో తేడాగా ఉందే, నేను నమ్మలేను. ఇదిగో ఇక్కడ ఇక్కడ పెట్టండి. తినమ్మా. బాగుందా? తిను తిను. నాకు పెట్టమ్మా. నాకు కూడా పెట్టమ్మా.